S4 మీడియా ముందుగా హెడ్లైన్స్. విదేశీ పర్యటనకు సిద్ధమైన ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి నెల 31న తిరిగి రాక. రాష్ట్రంలో ప్రతీకార దాడులు జరిగే అవకాశం. ఇంటెలిజెన్స్ హెచ్చరికతో జూన్ 19 వరకు రాష్ట్రంలోని కేంద్ర బలగాలు. తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాదం, స్వల్ప గాయాలతో భయపడ్డ భక్తులు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో బాంబుల కలకలం రేగింది. వైకాపా నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులను పోలీసులు గుర్తించారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించిన గొడవలపై విచారణకు పోలీసులు గ్రామానికి వెళ్లారు. వైకాపా తెదేపా నేతలను అదుపులు తీసుకునే క్రమంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వైకాపా నేతల ఇళ్లలో బాంబులను గుర్తించారు. పల్నాడు, తాడిపత్రి, చంద్రగిరి ప్రాంతాల నుంచి విధ్వంసం ఇప్పుడు ఉత్తరాంధ్రకు పాకింది. ఓటు వేయలేదని సాకుతో ముగ్గురిపై విచక్షణ రహితంగా వైసీపీ నాయకులు దాడికి పాల్పడినట్లు బాధితులు వాపోతున్నారు. దీనిపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. విశాఖ బర్మా కాలనీ వద్ద జరిగిన ఘటనపై బాధితులు స్పందించారు. గాయపడిన వారిలో ధనలక్ష్మి మాట్లాడుతూ తమకు టీడీపీ హయాంలో లోన్ వస్తే ఇళ్లు కట్టుకున్నామని, అయితే వైసీపీకి చెందిన వ్యక్తులు తమ ఇంటి ముందు పెట్టుకున్న టీడీపీ రాయిపలక తీసి వైసీపీది పెట్టమన్నారని, దానికి తాము అంగీకరించలేదని కక్ష పెంచుకుని తమపై దాడికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. ఇటీవల వైసీపీకి ఓటు వేయండి అంటూ డబ్బులిచ్చేందుకు కూడా ప్రయత్నించారని, నిరాకరించడంతో ఇప్పుడు దాడికి పాల్పడ్డారని ఆమె వాపోయారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నా పేరు సుంకర ధనలక్ష్మి, మాది బర్మా క్యాంపు. ఆ రోజుల్లోని 2017లోని చంద్రబాబు నాయుడు హయాంలోని మాకు లోన్ ఇస్తే ఇల్లు కట్టుకున్నాం. అది ఇప్పుడు ఇల్లు కట్టి ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. కరెక్ట్గా ఇదే నెల మాకు గృహప్రవేశం అయ్యింది. అదే నెల బాగా గెలిచాడు అయ్యా, మాకు లోన్ వచ్చింది. ఆ చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత ఆ 50,000 పడ్డాయి. రాయి ఉంటుంది కదా బాబా, రాయి తీసిమని చంద్రబాబు నాయుడుది ఏంటంటారు దాని పేరు, తెలుగుదేశంది తీసేసి వైసీపీ వాళ్ళది పెట్టండి, కాగితం రాసి పెట్టండి, మేమే ఇల్లు ఇచ్చినట్టు, మేమే చేసినట్టు, మేమే డబ్బులు ఇచ్చినట్టు, అన్నీ మేము చేసినట్టు చేయండి. డబ్బులు పంచారు కదా బాబు, డబ్బులకి రమ్మన్నారు, మీరు రామన్నా, మా ఇంటికి మాకు నచ్చదు, మా ఇంట్లో మాకు గొడవలు అయ్యి వాళ్ళకి మాకు మొన్న కొట్టారు కదా బాబు, వాళ్ళు నిన్న కొట్టారు కదా, నేను చాలా మట్టికి చాలా దెబ్బలు కొట్టారండి, ఉత్తుపున్ననే తిట్టారండి, రాయలు దాడి చేశారు, తాగేసి వచ్చి ఇంటి మీదకి వచ్చి కొట్టు దగ్గరికి వచ్చి కైని కావాలని అడిగినట్టు అడిగి పిల్ల చేపట్టుకొని లాగే, చిన్న పాప చెయ్య, అమ్మాయి కడుపుతుంది, ఈ అమ్మాయి చేపట్టుకొని అవుతుంది, దేనికిలా చేపట్టుకొని అవుతానని అడిగినందుకు మా పాప మీద, నా మీద, వాళ్ళ పిన్ని, లోకేష్, భూలోక, ఆశ, భాస్కర్, సాయి, వైసీపీ నాయకులు, ఇదంతా వైసీపీ నాయకుల దౌర్జన్యం అండి. మేము చెప్తున్నాం, మాకు న్యాయం జరిగినట్టు చూడండి. ఆ పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా అక్కడే ఉన్నాడు అంటున్నారు, కానీ ఆ తక్కిన 5 తీసుకురావట్లేదు బాబు. నాకు ఇంత కన్నం అయిపోయింది, ఇన్ని అంగుళాలు 21 కుట్టు పడింది, నాకు 21 కుట్టు పడింది, నా కూతురికి ఒక 8 కుట్లు, నా కొడుకు ఒక 7 కుట్లు, నాకు కడుపుతుండి గర్భిణీ పిల్ల మీద కలబడిపోయారు, నా చిన్న కూతురి మీద. మాకేంటి చంపేస్తారా? మనుషుల్లో బతుకుతున్నా, రాక్షసులో బతుకుతున్నావా? ఇదేమి అసలు ఆంధ్ర, ఏ విశాఖపట్నం? వైసీపీ నాయకులకు నమస్కారం, ఆడ దిగిపోవాలా, మళ్ళీ న్యాయం వస్తుంది. ఓటింగ్ శాతం పెరగడం అంటే ప్రజల్లో అవగాహన పెరిగిందని అర్థం అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఓడిపోతామన్న భయంతో టీడీపీ అల్లర్లకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. తమ నాయకుడు జగన్ సంయమనం పాటించమని చెప్పారని, లేకపోతే తాము వారికి ధీటుగా చెప్పగలమని అన్నారు. వచ్చే నెల 9న విశాఖలో ముఖ్యమంత్రిగా మరోసారి జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని బొత్స చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఎన్నికల్లో కొత్త ప్రక్రియని ఒక నూతన ట్రెండ్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇక రాబోయే కాలంలో ఏదైతే వైఎస్ఆర్సీ పార్టీ మా ఎన్నికల మేనిఫెస్టో ప్రణాళికలో ఏదైతే చెప్పామో ఒకే మాట చెప్పారు. గత 5 సంవత్సరాల పరిపాలన, ఇది 4 సంవత్సరాల 10 నెలల కాలం పరిపాలన చూసి మంచి జరిగితే, మేలు జరిగితే మాకు ఓటేయండి, దాంతోపాటు ఏదైతే ఉన్నాయో అంశాలు అవి కొనసాగిస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో మామూలు రిఫార్మ్స్ కాదు, ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్, విద్యలో కానీ, వైద్యంలో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ, వాటిని కొనసాగిస్తాం. పూర్తి విశ్వాసం ఉంది ప్రజలకు మా పట్ల. కాబట్టి వీటిని చూసి మళ్ళీ మా కుటుంబాన్ని అడిగిన చరిత్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే
ఎంతోమంది ముఖ్యమంత్రులను చూస్తాం, ఎన్నో ఎన్నికలు చూస్తాం, కానీ ఏ ఒక్కరు కూడా గత 5 సంవత్సరాల పరిపాలన చూసి ఓడిన నేపథ్యం లేదు. ఇది అందుకే చెప్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనప్పుడు కూడా ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేసి పరిశీలించి అది మంచి మేలు అంటే ప్రభుత్వానికి ప్రజలకు వస్తుందంటేనే ఆ నిర్ణయం తీసుకుంటారు. ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ వెనకడుగు వేయడం అనేది చాలా కష్టం. ఎక్కడో 1-2 అంశాల్లో సందర్భాలు తప్ప. ఒకవేళ అలాంటి చర్య వచ్చినా ఓపెన్గా ఇది తీసుకున్నాం నిర్ణయం, ఈ నిర్ణయం వల్ల ఇది కష్టసాధ్యం కాబట్టి దీన్ని ఈ విధంగా మార్పు చేస్తున్నామని చెప్పే ధైర్యం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆ మాటలు చెప్పారు. అందుకే ప్రజలు ఉవ్వెత్తున అంత ఉదయం లేచిన దగ్గర నుంచి బాలుకు తేదీ మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, పెద్దలందరూ కూడా వచ్చారు. 24ని రేపు జూన్ 4వ తారీఖు నాడు ఓట్ల లెక్కింపు అవుద్ది. జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా విశాఖపట్నం జరుగుతున్న విషయాన్ని, ఈ నేపథ్యంలో టెంటివ్గా జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా నేను ఈ 4-5 రోజులు చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా నవమకాలతో బాబు మళ్ళీ మా బాబు రావాలి, మళ్ళీ మాకు వచ్చి 1వ తారీఖు పెన్షన్ రావాలి, మళ్ళీ మా పిల్లల చదువులు భవిష్యత్తు బాగోవాలి, చదువులు బాగా ఉండాలి అనే మాట ఎక్కడికి వెళ్ళినా సరే వినిపిస్తుంది. అదే సహనం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ ఆస్థానంతో ఎక్కడో ఇక్కడో చదువులు సంఘటనలు చేస్తూ భయప్రాంతం చేయడానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ చేస్తూనే మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో ఇందాక గవర్నర్ గారిని కూడా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు అడిగారు నన్ను చాలామంది, సార్ మీరంతా ధైర్యంగా ఎలా మీరు చెప్పగలుస్తున్నారని చెప్పి ఒకరిద్దరు క్వశ్చన్ చేశారు. ఎస్, గత చంద్రబాబు నాయుడు పరిపాలన మనం చూసుకున్నప్పుడు ఏ సందర్భంలో అయినా నాకంటూ చెప్పుకునే ఒక అంశం కూడా ఆ పరిపాలన లేదు, ఎప్పుడు కూడా పాజిటివ్ లేదు. స్వర్గీయ రామారావు గారు ఉన్నప్పుడు ఒకసారి మేము చూసిన రాజకీయాల్లో అలాంటి పాజిటివ్ వైబ్రేషన్ అలాంటి వైబ్రేషన్ 83లో ఆయన గెలిచిన తర్వాత ఆయన 85లో జరిగినప్పుడు కానీ వచ్చింది. ఆ తర్వాత నేపథ్యంలో మళ్ళీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2009లో వచ్చింది గవర్నమెంట్ పాజిటివ్. దానికంటే ఎక్కువగా ఇలాగ ఎప్పుడు చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు, మా తండ్రి అడుగు 1 అడుగు వేస్తే నేను 2 అడుగులు ముందేస్తాను. ఈ అంశంలో కూడా 2 అడుగులు ముందేసి ప్రజలకు చేరువై ప్రజల ఉదయాల్లో గూడు కట్టుకుని రేపు ఇలాంటి విక్టరీ కనీ విని చూడని విధంగా రేపు రాబోతుంది విజయం. ఏదైతే మా టార్గెట్ 175 ఉందో దాని దగ్గరలోనే విజయం రాబోతుంది. టెంటేటివ్గా జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా అక్కడ ప్రమాణ స్వీకారం మహోత్సవం జరగబోతుందని తెలియజేస్తున్నాం.
తహసీల్దార్ కార్యాలయం దగ్గర టీడీపీ స్వతంత్ర అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ నుండి ఎంపీ పోస్టల్ బ్యాలెట్లు కలెక్టరేట్ కి అధికారులు తరలించారు. వైసీపీ నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరవటాన్ని టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు విజయనగరం నియోజకవర్గం సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లో ఓటర్స్ ని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో స్ట్రాంగ్ రూమ్ లో ఉంచడం జరిగింది. పై ఊర్ల నుంచి ఇక్కడికి వేసిన ఓటర్స్ అందరినీ కూడా ఓటు అంతా కూడా బైఫ్రికేషన్ చేయడానికి, ఎంపీకి ఎమ్మెల్యేకి బైఫ్రికేషన్ చేయడానికి, ఈ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి ఆయన పారదర్శకతగా అన్ని పార్టీలను కూడా పిలిచి చేయవలసిన బాధ్యత ఇక్కడ ఆఫీసర్స్కి ఉంది. కానీ మాకైతే మాత్రం తెలుగుదేశం పార్టీ, మేము అపోజిషన్ లో ఉన్న పార్టీలో మేజర్ గా ఉన్నాం. మాకు కనీసం ఇంటిమేషన్ గానీ, ఫోన్ ద్వారా గానీ, ఓ మెసేజ్ గానీ ఏది లేకుండా ఏదో ఒక పార్టీతోటే ఇక్కడ కూర్చొని ఆ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి ఆ ఓట్లన్నీ కూడా తీసుకెళ్లి బైఫ్రికేషన్ చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆర్ఓ గారికి కూడా మేము ఇమ్మీడియట్ గా చెప్పడం జరిగింది. దానికి సంబంధిత బాధ్యతల మీద కంపల్సరిగా యాక్షన్ తీసుకోవాలని కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులోని ఆ రూమ్ చూస్తే చాలా అధ్వానంగా ఉంది. కనీసం ఒక గడి లేదు, కిటికీలకి అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇలా ముట్టుకుంటే వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది. అలాంటి స్ట్రాంగ్ రూమ్ లో రేపు రాబోయే కాలంలో భవిష్యత్తుని ఈ రకంగా చేయడం అనేది కూడా నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దాని మీద కూడా మేము ఇమ్మీడియట్ గా ఈ రోజు రాత్రికి, రేపు ఉదయం లోపుగా అవన్నీ కూడా కిటికీలన్నీ మూసి గోడ కట్టించాలి. అలాగే మొత్తం అన్ని కూడా పద్ధతిగా చేయాలని చెప్పేసి మేము చెప్తున్నాం. అయినప్పటికీ కూడా మమ్మల్ని విస్మరించి, మా పార్టీని విస్మరించి వాళ్ళు ఈ రకంగా చేయడం అనేది మేము పూర్తిగా ఖండిస్తూ ఆ సంబంధిత అధికారుల మీద కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఏపీ సీఎం జగన్ ఇవాళ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సతీమణి భారతితో కలిసి ఆయన రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి లండన్ టూర్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా యూకే, స్విట్జర్లాండ్ లో పర్యటించనున్నారు సీఎం జగన్. ఈ పర్యటన తర్వాత తిరిగి ఈ నెల 31న రాష్ట్రానికి వస్తారని తెలుస్తుంది. ఎన్నికల ఫలితాలకు 4 రోజుల ముందు తిరిగి రాష్ట్రానికి వస్తారు. అయితే జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ కోర్టును కోరుతూ కౌంటర్ దాఖలు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు వచ్చే నెల 14కు తీర్పును వాయిదా వేసింది. అయితే జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి వివరాలు కోర్టుకు, సిబిఐకి సమర్పించాలని జగన్ ను నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ నెల 13న పోలింగ్ పూర్తి కాగా జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయిన్లు, పసిఫిక్ ఐలాండర్లపై అధ్యక్షుడి సలహా సంఘం ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైట్ హౌస్ లో వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో భారతీయ దేశభక్తి గీతం సారే జహా సే అచ్చా అని వైట్ హౌస్ మెరైన్ బ్యాండ్ అద్భుతంగా ప్లే చేసింది. అనంతరం అతిథులకు భారతీయ వంటకాలైన సమోసాలు, పానీపూరిని వడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు సీసీటీవీని పగలగొట్టి ఆయన వర్గీయులపై విచక్షణ రహితంగా దాడి చేశారని పెద్దారెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు. వీడియో ఫుటేజీలతో వైసీపీ లీగల్ సెల్ ఈసీకు ఫిర్యాదు చేసింది. ఒక పథకం ప్రకారం వైసీపీ నాయకులు ఒక కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై మరో కేసు నమోదైంది. సెంచరీకి దగ్గరలో ఉన్న చింతమనేనిపై ఇప్పటి వరకు 93 కేసులుండగా తాజాగా మరో కేసు నమోదు కావడంతో 94కి చేరింది. ఎన్నికల్లో అల్లర్లకు సంబంధించిన పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ కార్యకర్తను పోలీసులు అనుమతి లేకుండా బలవంతంగా స్టేషన్ నుంచి లాక్కెళ్లారనేది ఫిర్యాదు. పెదవేగి మండలంలో జరిగిన సంఘటనపై క్రైమ్ నెంబర్ 189/2024తో కేసు. మంత్రి జోగి రమేష్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డాడు అని పెనుమలూరు టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ ఆరోపించారు.
వలసపక్షి ఎన్నికల ఫలితాల తర్వాత అడ్రస్ ఉండడు అని విజయవాడ జిల్లా పార్టీ కార్యాలయంలో అన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్ని అక్రమాలు చేయడం మొదలుపెట్టాడు. మొదటగా పెడ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటున్న వ్యక్తి పెనమలూరు నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఓటు హక్కు ఎలా కల్పించారు. రెవెన్యూ సిబ్బంది దగ్గర నుంచి పోలీస్ సిబ్బంది దాకా, అలాగే కలెక్టరేట్ లో కూడా ఇతని అధికారానికి లొంగి పనిచేయడం జరిగింది. పెనమలూరు నియోజకవర్గంలో అతను నివాసం ఉండే ప్రాంతం ఎక్కడ, ఎక్కడా కూడా అతనికి అడ్రస్ ప్రూఫ్ కూడా లేకుండా ఓటు హక్కు ఎలా కల్పించారు. పెడ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసినప్పుడు అతని కింద పనిచేసిన రెవెన్యూ సిబ్బందిని గాని పోలీస్ సిబ్బందిని గాని ఇక్కడ అధికారులుగా ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. ఉయ్యూరు సిఐ గాని మరి కంకిపాడు పెనమలూరు స్టేషన్ లో ఎస్ఐలు గాని అలాగే రెవెన్యూ సిబ్బంది గాని ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ అధికారులతోటి ఎలక్షన్ ఏదో ఒక విధంగా అక్రమాలు చేసి గెలవాలనే ప్రయత్నంలో భాగంగా ఇదంతా కూడా కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పెడ నుంచి పెనమలూరుకి మార్చగానే అతను ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఏం చేయాలో తెలవాల. అక్కడ సంపాదించిన అవినీతి సొమ్ముతో ఇక్కడ కార్యకర్తలను ఏదో ఒక విధంగా లొంగ తీసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొనేసి ఏదో ఒక విధంగా అక్రమాలు చేసి గెలవాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో పట్టుదలతో ఎంత ఆశ చూపించినా ఆశపడకుండా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేశారు. ఈరోజు అతని ఫ్రస్ట్రేషన్ కి నాకు సీటు కొంత జాప్యం జరిగినప్పుడు బాణాసంచా కాల్చడం జరిగింది. విజయవాడ ఓ వైద్యురాలి అప్రమత్తతతో 6 ఏళ్ల బాలుడి వాయువు నిలిచింది. రహదారి మీదనే సిపిఆర్ చేయడంతో ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. విజయవాడ అయ్యప్ప నగర్ లో ఓ బాలుడికి విద్యుత్ షాక్ తగిలి స్పృహ కోల్పోయాడు. ఆ బాలుడిని తీసుకుని ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో అటుగా వెళ్తున్న రవళి అనే వైద్యురాలు అక్కడికక్కడే సిపిఆర్ చేశారు. దీంతో ఆ బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సర్వే సంస్థతో ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న సెల్ఫీ అధికారికంగా చివరిది అవుతుందని మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కొంతమంది అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఉడిగం చేశారని ఆరోపించారు. ఈ యొక్క నూతన సమావేశ మందిరంలో తొలి పాత్రికేయ మిత్రుల సమావేశం నిర్వహించుకుంటున్నాం. మేమందరం నిన్న మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల గురించి, అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి కూడా, ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో కూడా మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒక విషయం, ఎన్నికలకు ముందు అసలు ఈ ఎన్నికల్లో సజావుగా నిర్వహించడానికి మాకు
చాలామంది అధికారులు సహకరించలేదు, కొద్దిమంది మాత్రమే సహకరించారు. అధికారులుగా ఎన్నికల నిర్వహణలో పెద్ద ఎత్తున సహకారం అందించాల్సిన అన్ని పార్టీలని సమానంగా చూడాల్సినటువంటి జిల్లా అధికార యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ము కాసింది అని చెప్పడానికి మేమేమి వెనకడుగు వేయడం లేదు. ఉదాహరణకి చెప్పాలి అంటే ఆత్మకూరు నియోజకవర్గంలో నేను అన్ని బూతులు తిరిగాను. నాతో పాటి కొంబి లక్ష్మీనాయుడు గారు మాజీ శాసనసభ్యులు విజయరామరెడ్డి గారు, అలాగే పెద్దలు రవీంద్రారెడ్డి గారు, బ్రహ్మారెడ్డి గారు అందరం కలిసి తిరిగాం. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూడా ఆర్ముడ్ పోలీస్ కనిపించినటువంటి దాఖలాలు లేవు. మరీ ముఖ్యంగా మరిపాడు మండలం అంటేనే సార్వత్రిక ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది. నెల్లూరు జిల్లాలో నాటు బాంబుల్ని విసురుకున్న, ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసిన పరిస్థితి ఈ జిల్లాలో మొదలైంది. కొద్ది కాలం నడిచింది. కేవలం గతంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న మరిపాడు మండలం, ఉదయగిరి ప్రాంతాల్లోనే జరిగింది. దాదాపుగా బూత్ నెంబర్ 1 నుంచి 10 వరకు నాకు ఎన్నికల సరళిని గమనిస్తూ మేము పోయేటప్పుడు మరిపాడు మండలానికి సంబంధించినటువంటి మా నాయకుడు బ్రహ్మారెడ్డి గారు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. 1 నుంచి 10 వరకు క్రిటికల్ బూత్స్ అని లిస్ట్ ఇచ్చాము. ఎన్నికల కమిషనర్కి ఇచ్చాం, మా ఆర్ఓకి ఇచ్చాం, జిల్లా కలెక్టర్కి, ఎస్పీకి, డిఐజీకి పంపడం జరిగింది. కానీ ఎక్కడ కూడా సాధారణ కానిస్టేబుల్ కూడా లేరు. అక్కడ ఉన్నది ప్రతి బూత్కి ఒక మహిళా కానిస్టేబుల్, ఒక ఎన్సీసీ క్యాడెట్ ఉన్నారు. నాటు బాంబుల సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక మహిళా కానిస్టేబుల్ని పెట్టి, ఒక ఎన్సీసీ క్యాడెట్ని పెట్టి ఎన్నికలు జరిపారు అని అంటేనే ఈ జిల్లా అధికార యంత్రాంగం ఎవరి వైపు కొమ్ము కాశారో అర్థమవుతుంది. తిరుమల ఘాటు రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమలలోని మొదటి ఘాటు రోడ్లో మాల్వాడిగుండం వద్ద మధ్యాహ్నం మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన భక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఏపీలో ఎన్నికల హింసపై ఈసీ కొరడా జూలిపించింది. 3 ఎస్పీలు, ఒక కలెక్టర్పై చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీతో చోటు చేసుకున్న పరిణామాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హింసా ఘటనలకు బాధ్యులను చేస్తూ 3 జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడా జులిపించింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ ఇద్దరిని వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ డీజీపీలను ఆదేశించింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖపరమైన చర్యలకు ఆదేశించింది. ఈ 3 జిల్లాల్లో మొత్తం 12 సబార్డినేట్ పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ వారిపై శాఖపరమైన చర్యలకు ఆదేశించింది. పోలింగ్ జరిగిన మే 13న పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా హింస చెలరేగిందని, దీన్ని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఈసీ తెలిపింది. సిఎస్ డీజీపీతో గురువారం భేటీ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘంలోని 3 కమిషనర్లు ఘటనలపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని సిఎస్ డీజీపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు పూర్తయిన 15 రోజుల తర్వాత కూడా 25 కంపెనీలు సిపిఎఫ్ బలగాలను కొనసాగించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. పోలింగ్ అనంతరం హింసపై కఠినంగా ఉండాలని సిఎస్ డీజీపీలకు ఆదేశాలను జారీ చేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విదేశీ పర్యటనకు సిద్ధమైన ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి ఈ నెల 31న తిరిగి రాక. రాష్ట్రంలో ప్రతీకార దాడులు జరిగే అవకాశం. ఇంటెలిజెన్స్ హెచ్చరికతో జూన్ 19 వరకు రాష్ట్రంలోని కేంద్ర బలగాలు. తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాదం, స్వల్ప గాయాలతో భయపడ్డ భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.